అమ్మా నెక్స్ట్ వెళ్దాం. లిఖిత దారం గారు దయచేసి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. నెక్స్ట్ వెళ్దామా, నో ప్రాబ్లం. దుర్గమ్మ అన్మ్యూట్ చేసుకోమ్మా. అవకాశం అండి మాట్లాడడానికి, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఇది వాళ్ళ ఎందుకు వాళ్ళ పిల్లలు కూడా ఫెయిల్ అయ్యారా? ఈ ప్రభుత్వం చేతకంతన వాళ్ళు అందుకే వచ్చినట్టున్నారు. అవును సార్, నో ప్రాబ్లం. ఫస్ట్ లో ఎగ్జామ్స్ పెడతానన్నప్పుడు మీరు వద్దన్నారు సార్. అదే మాకు పెద్ద ఫెయిల్యూర్ గా కనిపిస్తుంది. ఎందుకు వద్దన్నారు సార్? ఇప్పుడు పిల్లలకి అలవాటు పోయింది, ఆన్లైన్ లో నేర్చుకుంటున్నారు అనుకున్నాం, కానీ వీళ్ళు టిక్ టాక్ లని అవన్నీ అదర్ అప్లికేషన్స్ లో ఎక్కువ ఉన్నారు. అవన్నీ మీరు కన్సిడర్ చేయట్లేదు. ప్రభుత్వ వైఫల్యం అంటున్నారు. అసలు దీనికి పాలిటిక్స్ కి అసలు ఏం సంబంధం సార్? నాకు అర్థం కావట్లా. చెప్పండి, మీరు అడిగారు కదా ప్రశ్న, నేను సమాధానం చెప్తాను. నో ప్రాబ్లం. ఇప్పుడు ఆనాడు ఎందుకు నేను ఆ ఎగ్జామ్ వద్దన్నానంటే, క్లియర్ గా కోవిడ్ ఉంది. కోవిడ్ లో విద్యార్థులు వెళ్ళి వాళ్ళ ఎగ్జామ్ రాస్తే అందరికీ కోవిడ్ వస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలో, భారతదేశంలో అన్ని రాష్ట్రాలు ఎగ్జామ్స్ ఆనాడు క్యాన్సిల్ చేశారు. ఎందుకు క్యాన్సిల్ చేశారంటే కోవిడ్ పెద్ద ఎత్తున ఉంది కనుకనే ఆ రోజు అందరూ క్యాన్సిల్ చేశారు. అది తెలిసిన విషయమే. దాని తర్వాత మీరు చూస్తే మిగతా రాష్ట్రాలు మళ్ళీ ఎగ్జామ్స్ నిర్వహించారు. ఆ నిర్వహించిన ఎగ్జామ్స్ లో మిగతా రాష్ట్రాలన్నింటిలో కూడా పాస్ పర్సంటేజ్ నార్మల్ గానే వచ్చింది. ఎక్కడ కానీ అవుట్ ఆఫ్ 10 రాలేదు, అందరికి నార్మల్ గా పాస్ పర్సంటేజ్ వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పరీక్ష పత్రాలు మార్చారని నేను అడుగుతున్నా. వై డిడ్ దే చేంజ్? లిఖిత గారు మాట్లాడండి. నవ్య తోట అన్మ్యూట్ చేసుకోమా. నవ్య గారు అన్మ్యూట్ చేసుకోండి. తోట నవ్య గారు అన్మ్యూట్ చేసుకోమా. అన్మ్యూట్ చేసుకోమా. లిఖిత దారం గారు దయచేసి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. నో ప్రాబ్లం. దుర్గమ్మ అన్మ్యూట్ చేసుకోమా. వైసీపీ మాజీ ఎంపీలు అందరూ ఉన్నారు సార్. ఇప్పుడు ఎవరండి వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు కూడా వింటున్నారు సార్. బాగా వాళ్ళ ప్రభుత్వం ఎట్టి చేసిందో వాళ్ళు కూడా అర్థమవుతుంది. ఏముంది దాంట్లో? అందరికి అవకాశం ఇవ్వండి మాట్లాడడానికి, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఇది వాళ్ళ ఎందుకు వాళ్ళ పిల్లలు కూడా ఫెయిల్ అయ్యారా? ఈ ప్రభుత్వం చేతకంతన వాళ్ళు అందుకే వచ్చినట్టున్నారు. అవును సార్, నో ప్రాబ్లం. మాట్లాడే పరిస్థితి లేదు కదా. విల్ గో నెక్స్ట్ అమ్మా. లెట్స్ గో ఆర్డర్ బై వెళ్దాం. నెక్స్ట్ మా బాబాయ్ మాట్లాడతారు సార్, ఒక నిమిషం. ఇప్పుడు కూడా మీరు చేస్తున్నారు చూడండి. నేను మీకు స్క్రీన్ షేర్ చేశాను, మీరు ఒకసారి చూడండి ఎవరున్నారు. విద్యార్థులు, మీ తల్లిదండ్రులు అందరూ చూడండి. ఈరోజు ఎవరు వచ్చారు దీంట్లో, ఎలా అంతా వచ్చారో చూడండి. ఇంత పవిత్రమైన కార్యక్రమం చేస్తుంటే వాళ్ళకేం పనండి? అంటే తప్పుదారు మళ్లించేదానికే ఇది చేస్తున్నారు. ఒక్కడు మా పార్టీ నుంచి పోయినాడు, పేరేంటి? నవ్య తోట. నవ్య తోట అని పేరు పెట్టుకుని ఎమ్మెల్యే వస్తాడు. కార్తిక్ కృష్ణ అని పేరు పెట్టుకుని మాజీ మంత్రి వస్తాడు. అంటే దీని అర్థం ఏంటి? ఎందుకని మీరు భయపడుతున్నారు? స్ట్రైట్ గా రండి. ఆడవాళ్ళ పేరు పెట్టుకుని ఎందుకు వస్తున్నారు? విద్యార్థుల పేర్లు పెట్టుకుని ఎందుకు వస్తున్నారు? స్ట్రైట్ గా రా, కమ్ స్ట్రైట్. నేను స్ట్రైట్ గా చెప్తున్నా, రా, డైరెక్ట్ గా మాట్లాడతాం. అంతేగాని ఇట్లా ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని మేము ఇట్లా చేస్తాం కరెక్ట్ కాదు. ఎస్, ఇప్పుడు కూడా నేను డిమాండ్ చేస్తున్నా, నేను స్పష్టంగా అడుగుతున్నాను. భారతదేశంలో
ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో 2 లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు.